సార్ మీ నవల నేను చదివిన. కానీ ఆ నవల చుట్టుముట్టు ఆహ్, విమర్శిస్తూ వ్యాసాలొచ్చినాయి మీ రచన పట్ల. బహుశా అంతకు పూర్వం మీరు రాసిన నవలలకు ప్రశంసలు, విమర్శలు తక్కువ, ప్రశంసలు చాలా ఎక్కువ. దీనికి ప్రశంసలున్నాయి. తో పాటు విమర్శలు కూడా ఉన్నాయి. మొదలు ఆ విమర్శలు ఎందుకొచ్చినాయని మీరనుకుంటున్నారు? విమర్శలు ఎందుకొచ్చినాయి అనే దాంతోనే మనము మొదలుపెట్టినాము. హ్మ్. విమర్శలు ఎందుకొచ్చినాయి అంటే గనక, దాదాపు ఒక 4, 5, 6 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆ 4, 5, 6 రకాలుగా చెప్పాలంటే కొంచెం పేపర్ చూసుకొని చెప్తాను. హ్మ్. మొట్టమొదట గుర్తున్నదేమిటంటే, ఆ నవల మీద విమర్శలు రావడానికి అసలైన కారణం, నవలంతా చదవాల్సిన అవసరం లేదు. టైటిల్ వల్ల నవల మీద విమర్శ వచ్చింది. టైటిల్ వల్లనే. కేవలం టైటిల్. ఓకే. ఆ! కేవలం టైటిల్ వల్లనే వచ్చింది. ఎట్లా అంటే, అందరికీ కూడాను దళిత అనేది తెలుసు. దళిత క్రిస్టియన్ అనే వరకు తెలుసు. దళిత దళిత క్రిస్టియన్ నుంచి మనకు చాలా చాలా సాహిత్యం వచ్చింది. అది వాస్తవం. దళితుల గురించి కూడా చాలా మనకు కథా కవిత్వము వచ్చింది. కానీ ఒక ఆధునికంగా ఒక అనుకోని ప్రమాదం ఏం జరిగిందంటే, దళిత క్రైస్తవులకి క్రైస్తవం చెందని, క్రైస్తవీకరింపబడని దళితులంటే ఎక్కడో ఒక చిన్నచూపు ఉందా అని నాకు అనుమానం. ఎందుకంటే హిందూ మతము ఇంత తరిమి కొట్టినా కూడాను ఇంకా హిందూ మతాన్ని పట్టుకొని వేలాడవలసిన అవసరం ఏమున్నది వీరికి? వీరికి తెలివి లేదు. మనము చాలా ప్రోగ్రెసివ్ పీపుల్ అనేది ఎక్కడో ఒక చోట వీళ్ళకు ఉన్నదా అనేది నాకు సందేహం. ఓకే. ఆ సందేహం తప్పు అంటే గనక నేను దాన్ని తీసివేసుకోవడానికి నేను సిద్ధంగా ఉంటా. ఎందుకా సందేహము? ఎందుకు ఆ సందేహం అంటే, దళితులు దళిత దళిత క్రైస్తవులు, క్రైస్తవ దళితులు అన్నంత వరకు వాళ్ళు బాగానే ఉన్నారు. హిందూ దళితులంటే హిందూ దళితులంటే హిందీ హిందువులు కానీ దళితులు చాలామంది నెగిటివ్‌గా ఫీల్ అయినారు. పుస్తకం చదవకనే ఆ టైటిల్ వల్ల నెగిటివ్ ఫీల్ అయినారు. అంటే మీ ఉద్దేశం ఏమిటి రచయిత? దళితులందరూ హిందువులుగానే ఉండాలా? హిందూ మతంతో తిట్టించుకొని, కొట్టించుకొని, వాళ్ళతో హింసింపబడి ఇంకా దళితులు హిందువులుగానే ఉండాలని కోరుకుంటూ ఉన్నారా? ఆహా! ఓహో! రచయిత అని విమర్శలు వచ్చినాయి. నా ఉద్దేశం అది కాదు. వాళ్ళు టైటిల్ చదవడం వల్ల చేసుకున్న అపార్థం అది. నేను ఆది హిందూ అంటే గనక క్రైస్తవీకరింపబడని హిందువుల గురించే నేను అడ్రస్ చేస్తాను. కానీ క్రైస్తవీకరించబడిన హిందువుల గురించి నేను ముట్టుకోలేదు. తిరిగి వాళ్ళకి ఘర్ వాపసి కూడా నేను బోధించలేదు. క్రైస్తవులుగానే ఉండమన్నాను. ముస్లింలుగానే ఉండమన్నాను. కానీ క్రిస్టియన్లు కానీ దళితులు ఇంకా కొంత శాతం ఎక్కడో ఉంది కదా, బహుశా ఎక్కువ శాతమేమో. ఎక్కువ శాతము మాదిగలు, మాలలు మతాంతరీకరించబడకుండా ఉన్నారు కదా! వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం లేదా? ఇంటలెక్చువల్స్ ఎప్పుడూ కూడాను ముస్లింల గురించి, దళిత క్రిస్టియన్ల గురించి ఆలోచించినారు కానీ, ఆ క్రైస్తవులు కాకోకుండా ముస్లింలు కాకోకుండా ఉన్న మాదిగలంటే గనక వాళ్ళకు ఎక్కువగా అభిమానం లేదు అని నేను కనిపెట్టిన విషయం చాలా ఏళ్లకు. అది మొట్టమొదటిది. అందుకని అది నిజంగానే నేను ఉద్దేశపూర్వకంగానే ఆది హిందూ అని టైటిల్ పెట్టాల్సిన అవసరం వచ్చింది నాకు. ఏ సందేశం ఇద్దామని మీరు ఆ పేరు పెట్టింది? ఆది హిందువు అంటే గనక ఇప్పుడు దళితులు ఉన్నారు. దళితులు అందరూ కూడాను
జాంబవంతుని సంతానము అని మనకు పురాణాలు చెప్తాయి. అవును. అదొక విశ్వాసం అనుకోండి, ఒక మత విశ్వాసం అనుకోండి. అది అది ఒక చారిత్రక నమ్మకమో, లేకపోతే పౌరాణిక నమ్మకమో, ఏదో ఒకటి మొత్తానికి జాంబవంతుని సంతానం అని గౌరవంగా చెప్పుకుంటారు. వీళ్ళెవరు మాదిగలు ఎవరు అంటే గనక మూలవాసులు అని కూడా చెప్పుకుంటారు. జాంబవంతుని సంతానము, జాంబవంతుడు అంటే ఎవరు? వాడు మూల పురుషుడు. జంబూ ద్వీపము అంటాం కదా! జంబూ ద్వీపానికి 2 అర్థాలు ఉన్నాయనుకోండి. ఒకటి జంబూ వృక్షాలు అనేది ఒకటి, జాంబవంతుడు అనేది రెండవది. అంటే జంబూ ద్వీపము అనేది వాడు జాంబవ రాజు పరిపాలించిన దేశము, ఖండము అని అంటారు. ఆ విధంగా జాంబవంతుడికి పెద్ద పేరు ప్రఖ్యాతులు మనం ఇచ్చుకున్నాం. ఈ జంబూ పురాణం వల్ల, జాంబవంతుని వల్ల తెలిసేదేమిటంటే, ఆయనకు వారసులైన మాదిగలందరూ కూడా మూలవాసులు. హ్మ్. మాదిగలు మూలవాసులైనప్పుడు ఈ మట్టిలో, ఈ నేలలో, ఈ గడ్డ మీద మాదిగలు కాకోకుండా ఆది హిందువులుగా ఉండటానికి అవకాశమే లేదు వేరే వాళ్ళకు. ఇక్కడ ఉన్న వాళ్ళు అవుతారు. అది హిందువుమైతే ఆది హిందువులు వాళ్ళే అవుతారు. వేరే వాళ్ళు ఎందుకు అవుతారు? మూలవాసులే ఆది హిందువులు. ఆ దృష్టితో నేను వాళ్ళు దళిత హిందువులకి కూడాను నేను గౌరవనీయంగా చెప్పుకోవడానికి వాళ్ళకి ఆది హిందువులు అనే పేరు నేను ట్యాగ్ చేస్తాను. కానీ ఆది హిందువులు అనేది నేను కనిపెట్టిన సాంకేతిక పదమేమీ కాదు. 1931లో తెలంగాణ కొలువులో పనిచేసిన భాగ్యరెడ్డి వర్మ గారు ఆది హిందువు అనే పదం వాడినాడు. ఆయన కంటే ముందే ఎవరు ఇంకోరు నార్త్ ఇండియాలో ఎవరు వాడిరట. వాడినారు. సంతోషం. ఇంకా ముందు వాడితే ఇంకా సంతోషం. అవును. అట అట. అంటే 1930 కంటే వెనకలు కూడాను దానికి హ్మ్. ఒక చరిత్ర ఆది ఉన్నది. హిందువు. ఆది హిందువు. హ్మ్. అంటే బండి నారాయణ స్వామి అనేవాడు కొత్తగా కనిపెట్టిన పారిభాషిక కాదు. పదం కాదు కదా! కాదు. మరి ఈ చరిత్ర తెలియని వాళ్ళు ఈ టైటిల్ చదివి ఈ నవలను ఈ విధంగా అపార్థం చేసుకుంటే దానికి నేను కొంచెం ఇబ్బంది పడినా. వాళ్ళంటే ఏం ప్రశ్నలు అడగలేదు. వాళ్ళు అపార్థం చేసుకున్నారు. వాళ్ళు అపార్థం చేసుకొని నాకు దూరమైనందుకు కూడాను క్రిస్టియన్ను దళిత క్రిస్టియన్ను రచయితలు నాకు కొంచెం దూరమైనందుకు కూడా నేను చింతిస్తా ఉన్నా. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మరొక అంశం దీనికి అనుబంధంగానే వాళ్ళు క్రైస్తవంలోకి వెళ్ళిన దళిత అనే పదం క్యారీ అవుతున్నది కదా! వద్దులేండి. అందులోకి అది అది ఇంకా కొంచెం మనము దాన్ని స్టడీ చేయవలసిన అవసరం ఉంది. దాని గురించి పెద్ద చర్చలే జరగాల్సిన అవసరం ఉందనుకుంటా నేను.